2007 డిసెంబర్ 27. అయేషా మీరా హత్య కేసు ఏ స్థాయిలో సంచలనంగా మారిందో చెప్పుకోవాల్సిన పనిలేదు. 18 ఏళ్ల అలుపెరగని పోరాటం అమ్మ. ఏడ్చారు, గుండెలు పగిలేలా రోధించారు, ఎన్నో అవమానాలు పొందారు. ఈ స్టేజ్ పోస్ట్ మార్టం చేస్తే అందులో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ తీసుకెళ్ళి ఇంతవరకు మాకు ఖననం చేయలేదండి తీసుకొచ్చి. అయేషా మీరా హత్యకు గురైంది అనేటువంటి విషయము ఎలా తెలిసింది? అసలు అప్పటి నుంచి ఏం జరిగింది? నాది మరుసటి రోజు నా బర్త్డే 27 నాది పుట్టినరోజు. ఇంకా నేను 3ంటికి వెళ్ళేసి అన్నీ ఇది చేసుకుందంటే 6:15కు ఫోన్ చేశారు. ఈ మంచాలు మాత్రం ఇక్కడ కొన్ని మంచాలు ఉంటే అవి లేపేసి ఉన్నాయి, మొత్తం కడిగేశారు. కిటికీ దగ్గర మాత్రం రక్తం మరకుందండి. ఆ సందులో పడుకోబెట్టారు, ఒక తెల్ల బట్టేసి, అంతే. అప్పుడు చూసాం ఇద్దరు, ఇంకంతే, ఇంకేడ్చుకుంటా. వాడైతే ఎస్ఐ శ్రీనివాస్, వాడైతే సూట్ కేసు తెచ్చి ఇసిరేసాడు, ఇది తీసుకెళ్ళరు ఏంటి అని డిక్కీలో విసిరేసాడు. ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఆ దుర్గా హాస్టల్లో వ్యభిచార కేంద్రంగా ఉంది అనేటువంటిది అప్పట్లో బాగా సంచలనం. ఇప్పటికి కూడా చాలా మంది అంటూ ఉంటారు. నిజమేనంటండి. నేను చాలా మా పాప పోయిన తర్వాత ఎంక్వైరీ చేశాను. అసలు ఆ వార్డెన్ మంచి కాదు, ఆమె ఇల్లీగల్ పనులు చేస్తుంది. మీ పాప చూసిన నేరానికి మీ పాపని ఇలా చేశారని కూడా పర్టికులర్గా చెప్పారండి. 24 గంటల్లో నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకొని తీరుతామని చెప్పినటువంటి ఇప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అప్పటి విజయవాడ కమిషనర్ సివి ఆనంద్ వాడొక వెధవండి. నేను చెప్తున్నాను కదా, పచ్చి వెధవ వాడున్నాడు రంగనాథ్, ఇప్పుడు హైడ్రా దీనికి చేస్తున్నాడు. నేను ఇలా మాట్లాడుతూ ఉంటే ఆమెకు పిచ్చెక్కింది, పిల్లని పోగొట్టుకుంది కదా, అందుకని పిచ్చెక్కిందని పిచ్చి ముద్ర వేసాడండి రంగనాథ్. ఎందుకని ఈ కేసు మీద అంత ఒత్తిడి? అంటే అయేషా మీరాకి ఏం తెలుసు? అయేషా మీరాని ఎందుకు చంపాల్సి వచ్చింది? మా చిన్న పాపను కూడా చంపుతున్నారు. మా పాప అంటే చాలా ఇష్టం అండి. తొలిచూరు ఆడపిల్ల, మహాలక్ష్మి అనుకుంటా నేను. కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక డబ్బులు ఉన్నా లేకపోయినా జమ చేసుకుని మా అమ్మాయి బర్త్డే వస్తుంది. మీ డాడీ రెక్కలు విరిచా మెట్టింటికి పంపేదాకా ఆగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా.